అరే ఓ కృష్ణ కృష్ణ కృష్ణ, నన్ను పిలిచావా దుర్యోధన? ఎవడ్రా నువ్వు? నువ్వు ప్రార్థించిన కృష్ణుడిని. ఎవడ్రా నిన్ను పిలిచింది? దుర్యోధన, ఇప్పుడు నువ్వు నన్ను పిలవలేదా? పిలవలేదురా, నిందించాను. కృష్ణ, ముకుంద, మురారి అంటూ నీ సహాయం కోరి పిలవలేదురా. నీకు నువ్వే కల్పించుకొని వచ్చావు. వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపో. నా కళ్ళ ముందు కనపడకుండా వెళ్ళిపోరా దుష్టా. హెచ్చరిస్తున్నాను చక్రవర్తి. అరే ఓ దురాత్మ, చక్రవర్తి అని పిలిచి నన్ను ఎగతాళి చేస్తున్నావా? నా రాజ్యాన్ని దొంగిలించిన కపట నాటక సూత్రధారివి నువ్వే కదా? ఓ రాజా, నీ రాజ్యాన్ని దొంగిలించింది నేను కాదు. నీ రాజ్య వినాశనకర్త నీవే. కావున నిన్ను నువ్వే నిందించుకో. నీ వల్లనే కర్ణుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు ద్వాపర యుగంలో పటిష్ఠులు నశించినారు. అది నీకు తెలియనిది కాదు కదా? నువ్వు కుట్ర కుతంత్రాల మాయావి. మేడం, పేరు నందిని. మార్నింగ్ బాడీని చూడగానే లోకల్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేశారు.
మేడం సైంటిస్ట్ కేసు హ్యాండిల్ చేశాడే ఇన్స్పెక్టర్ గిరిధర్, అతను అసిస్టెంట్. నమస్తే ఈ కేసుకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ నేను కలెక్ట్ చేశాను. మీకేమైనా డౌట్స్ ఉంటే అవసరమైతే నేనే పిలుస్తాను. మీరు వెళ్ళొచ్చు. ఓకే సార్. ముందు సైంటిస్ట్, ఇప్పుడు డాక్టర్. మేడం, ఈ ఫైల్లో ఆ అమ్మాయి ఫొటోస్, కాల్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి మేడం. ఆ అమ్మాయి ఇల్లుండేది ఎస్ఆర్ నగర్లో. మనకు బాడీ దొరికింది నందినగర్లో. అదెలా మేడం? ఎస్ఆర్ నగర్ నుంచి నందినగర్కి బాడీ ఎలా వచ్చింది మేడం? ఎస్ మేడం. హత్య చేయబడిన డాక్టర్ గ్రీన్ వ్యూ హాస్పిటల్లో సీనియర్ సర్జన్. డాక్టర్ని హత్య చేశారంటే ఈ కేసులో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉంది మేడం. ఆ అమ్మాయి ఉండే హౌస్ అండ్ హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజెస్ కలెక్ట్ చేశారా? లేదు మేడం, చేస్తాను. కానీ మేడం, అక్కడున్నది 28 హౌసెస్, 8 క్రాసెస్. పోవడానికి రావడానికి ఉన్నది ఒకే ఒక్క దారి.